ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 22వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు బహుఘనత కలుగజేసేదను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే మీకు ఘనత కలుగజేసేవాడు గనుక ఆయన ఘనతను మీరు స్వీకరించేవారిగా జీవించండి. దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది, నన్ను ఘనపరచు వానిని నేను ఘనపరచెదను అని దేవుడు సెలవిచ్చాడు. ఆయన ఘనతను బట్టి మనం తప్పక గొప్ప దీవెన పొందుకుంటాం. దేవుని ఘనపరిచినట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా ఘనపరుస్తాడు, బహుఘనత కలుగజేస్తాడని దేవుడు సెలవిచ్చాడు. ఫర్ ఐ విల్ సర్టెన్లీ హానర్ యూ గ్రేట్లీ అని దేవుడు సెలవిచ్చాడు. దేవుని వాగ్దానం సెలవిచ్చిన విధంగా దేవుడు మిమ్మకు ఘనతను అనుగ్రహించబోతా ఉన్నాడు. ఆయన మీకు ఇచ్చిన ఆ ఘనతను బట్టి మీరు తప్పక ఆశీర్వదించబడి మీరు వెళ్ళి ప్రతి స్థలం మందు మీరు ఘనతను పొందుకొని ఆశీర్వదించబడుతూ ఉన్నారు. నా ప్రియ సహోదరులారా, ఇదే రోజు దేవుని వాగ్దానాన్ని స్వీకరించండి. దేవుడు మీకు బహుఘనతను అనుగ్రహించి మీరు వెళ్ళి ప్రతి స్థలం మందు దేవుడు మిమ్మల్ని ఘనపరచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నేను నీకు బహుఘనత కలుగజేసేదనని వాగ్దానం సెలవిచ్చిన దేవుడు, నీ మాట విన్నప్పుడు మీకు విధేయులైనప్పుడు మీరు ఘనతనిచ్చే దేవుడు, బహుఘనపరిచే దేవుడు. నాయన పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరూ నేను ఘనపరిచేవారిగా ఉందురుగాక, ప్రతి ఒక్కరు నేను మిమ్మల్ని సేవించేవారిగా ఉందురుగాక. ఆ రీతి ప్రతి ఒక్కరిని దర్శించి నీ ఘనత చేత మమ్మల్ని నింపి ప్రతి ఒక్కరిని ఘనపరచగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.